థ్రెడ్ బ్యాంగిల్సా? వాటిలో ఏముంది? ఒక బ్యాంగిల్ తీసుకొని దారం చుట్టేసి పైన ఒక 4-5 రకాల స్టోన్స్ అంటిస్తే అయిపోద్ది, అంతే కదా. వాటికి ఇంత రేట్లా? ఇలాంటి డైలాగ్ థ్రెడ్ బ్యాంగిల్స్ చేసేవాళ్ళు చాలామంది ఫేస్ చేసే ఉంటారు కదా. అనుకున్నంత సింపుల్ అయితే ఏం కాదండి థ్రెడ్ బ్యాంగిల్స్ స్టార్ట్ చేయడం అనేది. అది కూడా ఒక బిజినెస్ లాగా స్టార్ట్ చేయడం అనేది అది అంత సింపుల్ అయితే ఏం కాదు. చాలామంది ఏముంది చుట్టేసి అయిపోద్ది, ఆర్డర్స్ ఊరికే వచ్చేస్తాయి అట్లా చాలామంది అంటూ ఉంటారు. ఒక్కసారి ఏదైనా స్టార్ట్ చేస్తేనే తెలుస్తుంది అది ఎంత కష్టం అనేది. థ్రెడ్ బ్యాంగిల్స్ బిజినెస్ ఆర్డర్స్ ఎవరికి ఊరికే రావండి. ఈ వీడియోలో నాకు ఫస్ట్ ఆర్డర్ ఎలా వచ్చింది, నేను థ్రెడ్ బ్యాంగిల్స్ స్టార్ట్ చేసి ఎన్ని రోజులైంది, నా ఎక్స్పీరియన్స్ కొన్ని షేర్ చేసుకుంటానండి. వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నేను ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ చేయడం స్టార్ట్ చేసి 1 మంత్ అయిందండి. నాకైతే ఫస్ట్ ఆర్డర్ వచ్చింది, అది కూడా ఆఫ్లైన్లో వచ్చింది. ఆన్లైన్ యూట్యూబ్ ద్వారా అయితే ఇప్పటివరకు ఏం ఆర్డర్స్ రాలేదు. కానీ నేను డైలీ కన్సిస్టెంట్గా వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూనే ఉన్నాను, కొత్త డిజైన్స్ అనేవి చేస్తూ. ఫస్ట్ ఏంటంటే మీరు చేసిన డిజైన్స్ అనేవి మీ చుట్టుపక్కల ఇంటి పక్కన వాళ్ళకి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, గ్రూప్స్ ఉంటాయి కదా అలా అందరికీ షేర్ చేస్తూ ఉండండి. మీరు చేసిన కొత్త డిజైన్స్ అన్నీ స్టేటస్ పెట్టడం, ఇన్స్టా అకౌంట్లో పెట్టడం, యూట్యూబ్ ఛానల్లో పెడుతూ ఉండడం, ఇంటి పక్కన వాళ్ళకి లైవ్లో చూపిస్తూ ఉండడం, ఇలా చేస్తూ ఉండండి. ఇలా చేస్తూ ఉంటే ఏంటంటే ఎవరో ఒకరు ఖచ్చితంగా బ్యాంగిల్స్ అనేవి పర్చేస్ చేస్తారండి, ఫర్ ష్యూర్. మీ డిజైన్స్ అనేవి చూపిస్తూ ఉండండి, ఎవరో ఒకరికి ఏదో ఒక ఫంక్షన్ వచ్చి నీడ్ వచ్చి ఖచ్చితంగా ఆర్డర్ పెడతారు. ఇంకా ఆన్లైన్ విషయం అంటారా, ఆన్లైన్లో కూడా మీ వీడియోస్ పోస్ట్ చేసేటప్పుడు ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ పోస్ట్ చేసేటప్పుడు ఆర్డర్ చేసుకోవడానికి నెంబర్ అనేది ఇవ్వండి, వాట్సాప్ మెసేజ్ చేయడానికి. అండ్ ఆల్సో ప్రైస్ అనేది కూడా మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. ప్రైస్ మెన్షన్ చెప్పిన నెంబర్ అనేది మాత్రం ఖచ్చితంగా మెన్షన్ చేయండి. ఆఫ్లైన్లో మాత్రం ఇలా అందరికీ చూపిస్తుండే. నాకు కూడా ఈ ఆర్డర్ ఇట్లా ఆఫ్లైన్లో మా ఇంటి పక్కన అక్క నేను చేసే డిజైన్స్ చూస్తూ ఉండిద్దండి. రోజు నేను డిజైన్స్ ఏమేమి చేశాను అవన్నీ చూపిస్తూ ఉండేదాన్ని. అలాగే తనకు ఒక ఫంక్షన్ ఉంటే ఆ ఫంక్షన్కి నా దగ్గర ఫస్ట్ ఆర్డర్ అనేది ఇచ్చారండి. కస్టమైజ్ చేయించుకున్నారు బ్యాంగిల్స్ అనేవి. టోటల్ 3 సెట్స్ తీసుకున్నారండి. ఒకటి 2 కట్ సెట్, ఒకటి 4 కట్ సెట్, ఇంకోటి వాళ్ళ పాపకి చిన్న బ్యాంగిల్స్ అనేవి చేయించుకున్నారండి. ఆర్డర్స్ అనేవి వెంటనే అయితే ఎవరికి రావండి, టైం పడుతుంది. అందుకనే హోప్ వదిలేసుకోకండి, ట్రై చేస్తూ ఉండండి. ఏదో ఒక రోజు మనకు ఆర్డర్స్ అనేవి రావడం స్టార్ట్ అవుతూ ఉంటాయండి. ఇప్పుడు ఒకళ్ళు తీసుకున్నారంటే, ఇప్పుడు ఆన్లైన్ నుంచి ఒక 2-3 ఆర్డర్స్ వచ్చినాయంటే వాళ్ళు మన పేజీని వేరే వాళ్ళకి సజెస్ట్ చేస్తూ ఉండడం, వాళ్ళే కంటిన్యూస్గా ఆర్డర్ చేయడం, అలాంటి ఏదో ఒకటి జరుగుతూనే ఉంటాయి. సో హోప్ ఫర్ ద బెస్ట్ అండ్ వెయిట్ ఫర్ ద బెస్ట్ అండి. అంతేగాని ఆర్డర్స్ రావట్లేదని ఆపేయడం, ఇంకెందుకు చేయడం అని మాత్రం అనుకోకండి. ట్రై చేస్తుండండి, ఏదో సక్సెస్ అనేది వస్తుంది. ఓపికగా ఉండి, ఆల్రెడీ తెలిసింది కదా మన ఆడవాళ్ళకు ఉన్న ఓపిక ఇంకెవరికి ఉండదు. సో ట్రై హార్డ్ అంటిల్ యూ గెట్ సక్సెస్. అంతేనండి, చూసారు కదా, ఇది నా ఫస్ట్ ఆర్డర్ జర్నీ. అయితే ఇలాంటి ఇంకెన్నో డిజైన్స్ కోసం, వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్రెడ్ వండర్స్ బై రిష్కా. కీప్ సపోర్టింగ్. ఇలాంటి కస్టమైజేషన్స్ కోసం కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ, బాయ్.